వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో డిఫరెంట్ కలర్స్ నైలాన్ రో 4.5 mm నీడిల్ యూజ్ చేసి నెట్ స్టిచ్చింగ్, వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్స్ లాంటివి పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉండేలాగా వాల్ హ్యాంగర్ స్టిచ్ చేశాను. బాస్కెట్స్ అల్లి కొంచెం మిగిలిపోయిన వైర్స్ అక్కడెక్కడ పడేయకుండా ఇలా స్టిచ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ రోప్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ స్కిప్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 3, 4, 5, 10 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకొని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. సగం వరకు స్టిచ్ చేసి నెక్స్ట్ స్టిచ్ చేయాలనుకున్న కలరు మిడిల్లో సెట్ చేసుకుని ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ బయటికి కనిపించకుండా సెట్ చేసుకుని లాస్ట్లో 2 చైన్స్ నుండి కాంబినేషన్ కలర్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని 2, 3 చైన్స్. నెక్స్ట్ చైన్ అండి డబుల్ క్రోషెట్, 5 చైన్స్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5 చైన్స్. వన్ టూ త్రీ చైన్స్ స్కిప్ చేసి ఫోర్త్ చైన్ అండి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్ తీసుకుని 3, 4, 5, 1, 2, 3 చైన్స్ స్కిప్ చేసి 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ అండి సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని లాస్ట్ చైన్ అండి డబుల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ అండి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 5 చైన్స్ 1, 2, 3, 4, 5. గ్యాప్ అండి 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుండి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ సేమ్ ప్లేస్ థర్డ్ టైం సింగిల్ క్రోషెట్. 5 చైన్స్ తీసుకుని
ఈ గ్యాప్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుండి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుండి థర్డ్ టైం సింగిల్ క్రోషెట్. 5 చైన్ తీసుకుని నుండి అటాచ్ చేసుకోవాలి సింగిల్ క్రోషెట్లో. 1 చైన్ తీసుకుని వేసుకోండి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ సేమ్ ఇలానే 1 చైన్ తీసుకోవాలి, టర్న్ చేసుకొని 3 చైన్స్ స్టిచ్ చేసి నెక్స్ట్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ క్రోషెట్లో 3 చైన్స్, సింగిల్ క్రోషెట్లో 3 చైన్స్, సింగిల్ క్రోషెట్లో 3 చైన్స్ ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. నెట్ వచ్చినట్టు వస్తుంది అన్నమాట. ఇలా 1 2 3 4 5 టైమ్స్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో నుండి వేరే కలర్ యాడ్ చేస్తాను. ఈ రో వరకు చైన్స్ ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 4 టైమ్స్, అలాగా చైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాము. ఈ నెక్స్ట్ రో నుండి 1 2 3 చైన్స్, ఇక్కడ నుంచి డబుల్ క్రోషెట్, ఇక్కడ 5 చైన్స్ స్టిచ్ చేయకుండా ఈ గ్యాప్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, సెకండ్ టైం సింగిల్ క్రోషెట్, సేమ్ ఇదే ప్లేస్ నుండి థర్డ్ టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 5 చైన్స్ తీసుకుని 4 5 గ్యాప్ నుండి 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్, 1 2 3 ఇలా ఇక్కడ ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్నీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇలా జాయింట్స్ అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చైన్స్ నుంచి నీడలు తీసుకుని వన్ చైన్ తీసుకున్నాను, మిడిల్లో సెట్ చేసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఇలా దగ్గరగా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా 2 పార్ట్స్ జాయింట్ చేసి స్టిచ్ చేసుకుని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఈ పార్ట్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు 2 చైన్స్ నుంచి నీడలు తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో 1 చైన్ 2 చైన్స్ బ్యాక్ సైడ్ ఏదో వస్తుంది. ఇలా స్టిచ్ చేసి లాస్ట్ వరకు
నెక్స్ట్ ఈ గ్యాప్ కూడా ఇలా జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఒకదానికొకటి అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఇన్సైడ్ చాలా స్పేస్ వస్తుంది. స్టార్టింగ్ ఇక్కడ ఎక్కువగా తీసుకుని రోప్ ఎక్కువ లీవ్ చేసి స్టిచ్ చేసాము. దీన్ని సపరేట్గా స్టిచ్ చేయకుండా దీన్ని ఇలా సెకండ్ సైడ్కి తీసుకుంటున్నాను. తీసుకుని ఇక్కడ ఒక నాట్ తీసుకుని ఎంత లీవ్ చేయాలో చూసుకోవాలి. ఇన్సైడ్ సెట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ చాలా స్పేస్ వస్తుంది. మొత్తం జాలీ టైప్లో స్టిచ్ చేశాను. ఇందులో పిల్లల వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్స్ ఇవన్నీ సెట్ చేసుకుని గోడకు ఒక పక్కగా హ్యాంగ్ చేసుకుంటే అవసరమైనప్పుడు ఎత్తుకోకుండా తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.